మనందరికీ తెలిసిన వాక్యమే. మరి ఆల్రెడీ కొన్ని వారాల మట్టి నేర్చుకుంటున్నాం. అయితే దానిలో భాగమే ఒక విషయాన్ని మనం చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవునగు యెహోవా కొరకు మహారోషము గలవాడినైన నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేటుకే చూచుచున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్తయుండుటకు అబెల్మే హోలవాడైన షాపాతు కుమారుని ఎలీషాకు అభిషేకము చేయము. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 19వ వచనం. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడును. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండును. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయి, రమ్ము, నా వల్ల నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వడ్డించి వాటి మాంసము గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించును. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఎగువేస్తారా? ప్రార్థిద్దామా? ఎంతమంది ఓన్లీ బిలీవ్ పాడడానికి ఇష్టపడుతున్నారు? ఆమేన్. మరి దయించి ఏమనుకోవద్దు, అక్కడ కొంచెం ఇరుగ్గా ఉన్నంత కాబట్టి ఇలా కొంచెం ఈ పక్కకు రండి. ఈ పులిపీట దగ్గర ఎవరు కూర్చోవద్దు, కింద నాకు ఎవరు కనబడట్లేదు. మీరు ఎలా కూర్చుంటే నాకు కనబడతారు. ఎందుకంటే మీకంటే ఈ పులిపీట చాలా హైట్లో ఉంది. హల్లెలూయా. సరే, దేవుని స్వరము కొరకు మనం ఓన్లీ విలువ పాడదామండి. ఆయన మన మధ్య ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఓన్లీ believe, only believe, all things are possible, only believe. Jesus is your, my Jesus is your, all things are possible, Jesus is your. Lord, I believe, my Lord, I believe, all things are possible, Lord, I believe. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నిన్ను స్తుతించాం, ప్రార్థించాం, నిన్ను మహింపరిచి ఉన్నాం. దేవా, ఇదిగో నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. దేవాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. తండ్రి, ఇదిగో నాయన ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం ప్రభా. అది నీ స్వరం వినుటై ఉన్నది. నీ స్వరము మాకు చాలా విలువైనది ప్రభా. ఈ విలువైన ఈ స్వరమును మేము గ్రహించినట్లుగా దేవా మా హృదయములను తెప్పరిలో చేయండి ప్రభా. ఓ దేవా, మాకు నిద్రపుచ్చు ఆత్మలను దూరపరచండి నాయన. మాలో ఉన్న ప్రతి బలహీనతను దూరపరచండి ప్రభా. లాలన చేయు ఆత్మలను దూరపరచండి తండ్రి. దేవా, మీరు విమోచన దినం వరకు ముద్రింపబడి ఉన్నారని చెప్పు అయ్యా. నీ ప్రజలు నీ కొరకు చేసిన ప్రతి కానుకను దీవించండి, దర్శన భాగమును దీవించండి, ప్రతి అర్పణలు స్వీకరించండి ప్రభా. దేవా, దయతో వారిని జ్ఞాపం చేసుకోండి. పన్నులు లేని వారికి పన్నులు దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. దేవా నాయన, వ్యాపారం లేని వారికి వ్యాపారం కూడా అభివృద్ధి పరచమని బ్రతిమాలుకుచండి. నీ బిడ్డల హస్తాలు బలపరచండి ప్రభా, సహాయించండి. ఇదిగో దేవా, నీ స్వరము నాతోనూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. నన్ను పూర్తిగా మరుగు చేయండి నాయన. నీవే రంగం మీదకి వచ్చి మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ వారంలో మరొక చిన్న కార్యం మనం మర్చిపోయాను నేను. మరి వాట్సాప్ గ్రూపుల్లో ఎంతమంది వాట్సాప్లో చూస్తున్నారు మన గ్రూపు? హల్లెలూయా. చూసిన వారు దయచేసి ప్రార్థన అవసరతలు అందులో పెడుతున్నామా లేదా? మీరేం చేయాలి? కనీసం మీ గురించి మీకు ప్రార్థన చేయడం చేత కాదు, నాకు తెలుసు. అది మీ గురించి మీరు చేసుకోవద్దు. దయించి అందులో పెట్టిన వారి కొరకు చేయండి. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? అంటే కనీసం ఒక్క 2 నిమిషాలు లేకపోతే 3 నిమిషాలు మీరేం చేయొచ్చు? ప్రభా, మరి మా పాస్టర్ గారు అందులో ప్రార్థన అవసరం పెట్టారు, ఆ యొక్క బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి. కనీసం ఒక్క మాట పలకలేరా? హల్లెలూయా, హల్లెలూయా. నేను రోహిత్ అనే కుమారుని కొరకు ప్రార్థించమని మరి వాట్సాప్ గ్రూపులో పెట్టాను. అటు తర్వాత ఇంకా అది రీసౌండ్ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోహిత్ అనే అబ్బాయి కొరకు ప్రార్థించమన్నాను. మరి ఎంతమంది ప్రార్థించారు? ఎంతమంది ప్రార్థించారు? ఒకసారి చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఎందుకనంటే మరి అబ్బాయి ఎమర్జెన్సీ హాస్పిటల్లో, అదే జీజీహెచ్లో ఐసీయూలో ఉంచారండి. హార్ట్ బీట్ కూడా చాలా తక్కువ కొట్టుకునేది. మరి అబ్బాయికి చాలా టెస్టులు చేశారు. మరి వైరల్ ఫీవర్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. మరి చాలా ఇబ్బంది పడ్డారు. అయితే దేవుని కృప బట్టి మరి ఇప్పుడు ఆవిడ ఐసీయూలోంచి బయటకు వచ్చాడండి. జనరల్ వార్డులో ఉన్నాడా? ఇప్పుడు ఇంకా జనరల్ వార్డులో ఉన్నాడు, ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదు. మరి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. మేమైతే ఆ రాత్రంతా ప్రార్థనలో ఆ కుమారుడు కొరకు అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. నిజంగా ఆ నైటే 1 గంటకి మరి ఆ కుమారుడు, మరి ఐసీయూలో ఉన్న కుమారుడే, మరి 1 గంటకి చాలా రికవర్ అయిపోయి ఫ్రీగా మాట్లాడడం మొదలుపెట్టాడంట. ఆ రాత్రంతా ప్రార్థన అయిన తర్వాత, ఇంచుమించు రాత్రంతా ప్రార్థన అంటే మనం చేసుకున్నట్టు కాదు, కానీ అక్కడ 4 గంటల వరకు ఉన్నామండి. వాళ్ళు చిన్న పిల్లలతో సుద్ధా ప్రార్థన చేశారు మైక్లో. ఎంత 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 పిల్లలు? ఇంచుమించు చిన్న పిల్లలు. అందులో ఒక అబ్బాయి చిన్నోడు మాట అండి, ఇంచుమించు 5th చదువుతున్నాడు అనుకుంటా నా కుర్రోడు. 5th or 4th నాకు తెలియదు, కానీ ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ప్రతి ప్రార్థనను, ఏదైతే పాస్టర్ గారు చెప్తున్నారో ప్రతి ప్రార్థన అవసరతను ఒక బుక్ తీసుకుని ఆ బుక్లో అండర్లైన్లు కొట్టుకుని అందులో ఆ ప్రార్థన అవసరతలు ఎవరి గురించి చేయమన్నారో ఆ ప్రార్థన పేర్లు రాస్తూ, ఎవరు ప్రార్థించారో ఆ వ్యక్తి పేరు కూడా అక్కడ రాస్తున్నాడండి. అప్పుడు నాకు ఈయన గుర్తొచ్చాడు. మాకు అక్కడ విలియం జోసెఫ్ ఉన్నాడు, ఇక్కడ ఈ అబ్బాయి ఉన్నాడు అనుకున్నాను, చిన్న కుర్రోడు. ఎందుకనంటే అది మంచి అలవాటు అండి. ప్రవక్త అంటాడు, మీ ప్రార్థన అవసరతలను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బోర్డు మీద ఏం చేయాలంట? రాయాలంట. లేదంటే ఇక్కడ ఒక అట్ట ముక్క లాంటిది పెట్టమన్నాడు. ఎందుకనంటే వాళ్ళు తీసుకొచ్చిన ఆ యొక్క ప్రార్థన అవసరత దాన్ని గుండు సూది గుచ్చి దానికి ఏం చేయొచ్చు? దాన్ని గుచ్చొచ్చు. అలా గుచ్చినప్పుడు ఏమవుతుందంటే నీవు ప్రార్థించకపోయినా అక్కడ గుచ్చిన యొక్క అంశం వరకు ఇక్కడ పరిశుద్ధాత్మ సంచరిస్తే ఆ ప్రార్థన అవసరం దేవుడు తీరుస్తాడన్న. హల్లెలూయా. నిజంగా మరి ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. ప్రార్థన ద్వారా పరిస్థితులన్నీ మారుతాయి, అవునా కదా? ప్రార్థన పరిస్థితులు మారుస్తుందండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను నేను. హల్లెలూయా. ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చి దేవుడే ఉన్నాడు. మరి ఆ బిడ్డను కూడా స్వస్థపరచాలని, సంపూర్ణ ఆరోగ్యం రావాలని ప్రార్థన చేయండి. మరి ఆ బిడ్డ కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న ఒక విషయం నేను యథార్థంగా చెప్పాలి. మరి ఇంచుమించు 3 సార్లు ప్రార్థన చేశాను, ప్రభా ఎందుకు ఆ ఫీవర్ వచ్చింది, కారణం ఏంటి? డాక్టర్లు ఎన్నో టెస్టులు చేశారంట, ఎన్నో టెస్టులు చేశారు. ఏ టెస్టుల్లోని ఆ బిడ్డకి ఆ రోగం ఏంటో కూడా తెలియలేదు, అర్థం కాలేదు. ఐసీయూలో ఉన్నాడు. పరిస్థితి ఏమో ఒళ్ళంతా ఎర్రగా అయిపోతుందంట, ఒళ్ళంతా ఎర్రగా అయిపోతుంది. జ్వరం ఇంచుమించు 104 ఉంటుందంట జ్వరం. అటువంటి పరిస్థితిలో ప్రభుని అడిగాను, ప్రభా నాతో మాట్లాడు ప్రభా, ఆ జ్వరం ఎందుకు వస్తుంది, కారణం ఏంటని. అప్పుడు దేవుడు నాతో చెప్తున్నాడు, అది ఫుడ్ పాయిజన్ అని. అది నేను చూస్తున్నాను కల్లో. ఒక పచ్చని నీరు కలిగిన ఆహారము ఆ బిడ్డకి అందించారని నాకు ఆ కలలో చూపిస్తున్నాడు. అదేంటో నాకు అర్థం కాలే, ఆలోచిస్తూ ఉన్నాను. దేవుడు ఆ ప్రేరేపణ పెడుతూ ఉన్నాడు, నాకు ఆలోచన పెడుతూ ఉన్నాడు.
ఏంటి ఆ పచ్చని నీరు ఏంటి, ఆ ఆహారం ఏంటి అని. అది చూస్తూ ఉన్నాను. తర్వాత ఉదయకాల సమయంలో వాళ్ళ నా డాడీకి ఫోన్ చేసి అడిగాను, రాజు మీ అబ్బాయికి ఈ మధ్యలో ఏమైనా పెట్టారా అని అంటే, ఏం తింటాడు అని అంటే, పాస్టర్ గారు కురుకురులు ఇంకేమంటే కొట్టు మీద అన్న ఇవే అవే తింటాడంటే, అవి కాదు ఇంకేమైనా పెట్టారా ఒకసారి ఆలోచించు, ఒక 2-3 రోజుల క్రితం కానీ ఎప్పుడైనా ఏదైనా పెట్టారా అని అడిగినప్పుడు ఆ రాజు చెప్పాడు, మా అత్తగారు మరి పానీపూరి తీసుకొచ్చారండి, అది చాలా ఇష్టంగా తింటాడు, ఇంచుమించు చాలా ఎక్కువ తిన్నాడు ఆ రోజున అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. హల్లెలూయా. అయితే ఆ ఎఫెక్ట్ దానివల్ల వచ్చిందని నాకు దేవుడు చెప్పాడు. కానీ భయపడొద్దు, దేవుడు స్వస్థపరిచేవాడు. పాస్టర్ గారు మీకు ఎలా తెలుసు అన్నాడు. నాకు దేవుడు మాట్లాడాడు, నాతో చెప్పాడు. అది నిజమా కాదో నాకు తెలీదు, అది మీరే నిర్ణయించుకోవాలని చెప్పాను. మరి ఆ విషయాన్ని బట్టి వాళ్ళు చాలా అసలు ఏంటి మనం పెట్టింది కూడా, మనం ఆ బిడ్డకి ఏం పెట్టామో మనం పాస్టర్ గారికి చెప్పలేదు. పాస్టర్ గారికి ఎలా తెలుసు? నేను అడిగాను కాబట్టి దేవుడు చెప్పాడు. అంటే టెస్టులు చేసి నాకు ఆ పిల్లోడికి ఏమీ తెలియట్లేదు. ఏంటి ప్రభువా మరి ఆ సమస్యకి ఏంటి పరిష్కారం అని అడిగినప్పుడు మరి ఆ విషయాన్ని దేవుడు బయలుపాటు చేశాడండి. మరి అద్భుతంగా మరి ఆ బిడ్డను ఐసీయూ నుంచి ఇప్పుడు జనరల్ షిఫ్ట్ చేశారు. ఇంకా కుమారుని తీసుకుని రాలేదు. అయితే నేను అంటున్నాను, మనం ఎప్పుడైతే అవిశ్వాసం చూపుతామో అప్పుడే శత్రు మన ఇంట్లో ఎంటర్ అయిపోతాడు. వాక్యం ఎడలో మన అవిశ్వాసం చూపకూడదు. ఆ తల్లిదండ్రులు ఎప్పుడు నుండో చెప్తున్నాను, దేవుని ఆరాధన అంటే ఎప్పుడు రావాలి, మనం ఎప్పుడు రావాలి? కుదరట్లేదండి, మాకు కుదరట్లేదంటే కుదరదండి. దేవుని దగ్గర కుదిరేది ఏమీ లేదు, అడ్జస్ట్మెంట్లు ఏమీ లేవు. ఆరాధనలో ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉన్నాయండి? ఆయన కోరుకునేది ఆరాధన. నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఎందుకండి? ఏంటి ఆయనకి ఆరాధించడానికి దూతలు లేరా? కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. కోటాను కోట్ల దూతలు ఆరాధించిన అటువంటి ఆరాధనలో ఆయన తృప్తి పొందట్లేదు. ఆయనకు కావాల్సింది ఎవరు ఆరాధన? ఎవరు ఆరాధన చెప్పండి? ఎవరు ఆరాధన? అది ఆయన నా ఆరాధన కోరుకుంటున్నాడు. ఆయన నేను ఆరాధించాలని కోరుకుంటున్నాడు. మీ గురించి నాకు తెలియదు. నేను ఆరాధనలో చాలా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఆ ఎంజాయ్లో నాకు చాలా సంతృప్తి ఉందండి. ఆరాధనలో నేను పాల్గొన్నప్పుడు, ఆ పాటల్లో నేను పాల్గొన్నప్పుడు నా జీవితాన్ని నేను తెలుసుకుంటూ, నా జీవితం గురించి నేను పాడుకుంటూ ఉంటుంటది. హల్లెలూయా. ఇందాక యవన బిడ్డలు పాడారు, ఉత్సాహగానము చేసేదను ఘనపరచెదను మన యేసయ్యా. నిజమేనా? ఎందుకంటే యెహోవా రఫా ఆయనే, యెహోవా షమ్మా ఆయన, యెహోవా షాలెం ఆయన, యెహోవా నిస్సి ఆయనే. నిజమే. మనం ఆ పదాలు పలకడానికి మనమే అర్హులం. దేవదూతలు పాడగలవా అమ్మా? చెప్పండి. దేవదూతలు పాడగలవా? యెహోవా రఫా అని, యెహోవా షాలెం అని, యెహోవా షమ్మని దేవదూతలు పాడగలవా? పాడలేవండి. మరి ఎవరు పాడగలరు? హల్లెలూయా. మరి నీవు పాడాలి కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు మందిరమును ప్రేమించాలి. మరి ఆ తల్లిదండ్రులకు మరి ఏంటో, మరి ఒకరికొకరు పడకో లేకపోతే ఒకరికి ఏంటో నాకు తెలియదు, కానీ ఆ కుటుంబంలో సమస్యలు బట్టి వాళ్ళు అంతా ప్రార్థన అయిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవారు. అది సరైన విధానం కాదు. ఎప్పుడు అలా జరుగుతుంది అని అంటే నేనంటాను, అలా చేయడం కూడా తప్పేం లేదు. అది తరచూ కాదు, ప్రతి ఆదివారం కాదు, ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి నువ్వేదో ఎక్కడికో వెళ్ళావు, వచ్చేటికి లేట్ అయింది. నువ్వు ఎంత లేట్ అయినా అరగంట నీకు ఆరాధన దొరుకుతుంది అనిపించుకున్నా సరే నువ్వేం చేయాలి? ఒక అరగంట నాకు ఆరాధన దొరుకుతుంది, లేకపోతే ఒక పావు గంట నాకు దొరుకుతుంది అనుకుంచుకుని, నిజంగా నీకు అర్జెంట్ ఎమర్జెన్సీ పని అయితేనే నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు వచ్చి ఆ పావు గంట అరగంట ఆరాధనలో నువ్వు పాల్గొన్నప్పుడు దేవుని ఆఖరి ప్రార్థన ద్వారా నువ్వేం పొందుతావు? ఆశీర్వాదం పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ తరచూ నువ్వు అలాగే చేస్తే దేవునికి తెలీదా? దేవుడు సమస్తం చూడట్లేదా? నీ హృదయం ఆలోచన ఆయన ఎరిగి ఉండట్లేదా? ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడండి. మీ తలలు ఎందుకు కిందకు దించుకున్నారు? తలలు ఎప్పుడు దించుకుంటామో తెలుసా అండి? చెప్పండి. కోర్టులో ఏమంటారు దాన్ని, జడ్జిమెంట్ ఉంటారు కదా, జడ్జిమెంట్ దగ్గర ఇక్కడ ఎవరున్నారంటే న్యాయాధిపతి ఉన్నాడు.
అక్కడ వాదోపవాదాలు జరుగుతున్నాయి. నేరం చేసినోడు ఒక దాంట్లో ఉన్నాడు, నేరం చేయనోడు ఒక దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు అందులో నేరం చేసినోడు ఏం చేస్తాడు? నేరం చేయనోడు చెప్పండి, నేనే తప్పు చేయలేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి, నా దేవుడు నాకు న్యాయాధిపతి అని యథార్థంగా తల ఎత్తుకుని ఉంటాడు. తప్పు చేసినోడు మరి వాక్యం వస్తున్నప్పుడు కూడా నువ్వు తల దించుకుంటున్నావు అంటే అమ్మా చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. వాక్యం వచ్చినప్పుడు కూడా నువ్వు తల దించుకుంటున్నావు అంటే వాక్యం ఎవరిది? చెప్పాలి. వాక్యం ఎవరిది? అమ్మా వాక్యం ఎవరిది? నీదేనా? వాక్యం నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. వాక్యం నీతోనే మాట్లాడుతుందా? నేను దేవుడు సరి చేస్తున్నాడా? ఆయన వాక్యం నీ యొద్దకు వచ్చిందా? ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయించి చెప్తున్నాను, ఎవరు కూడా దేవుని సన్నిధిని అనాలోచనగా ఉండద్దు. ఆయన స్వరం వచ్చుచున్నప్పుడు నువ్వు ఆమేనని చెప్పు. నీకు అర్థమైనా కాకపోయినా నువ్వు ఆమేన్ చెప్పు. దాన్ని బోధపడినట్లుగా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యెషయా గ్రంథం మనం చదువుకున్నాం మన వారం 40:31 ఏమన్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నిజమేనండి? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? మనం యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మనం వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, వెళ్ళిపోవడానికి మనం సిద్ధపడి ఉన్నాం. హల్లెలూయా. అయితే మరి ఈ సమయంలో మనం ఏం చేయాలి? పక్షిరాజులు రెక్కలు చాపి, పక్షిరాజు వల్లే రెక్కలు చాపి ఏం చేయాలి? నీకు రెక్కలు ఇచ్చాడు దేవుడు? ఇచ్చాడా? ఇచ్చాడా? ఎవరు మాట్లాడట్లేదు. నువ్వు మాట్లాడితేనే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు మాట్లాడకపోతే దేవుడు నీతో మాట్లాడు. సంతోష్, ఆ డోర్ సరిగ్గా ఇలా చూడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక అలయక అమ్మా నోటెడ్ అయిపోవాలి. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. ఇప్పుడు నాతో చెప్పండి, అందరూ ఆ మాట నాతో చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మరి చెప్పండి, మనం అలయక పరిగెత్తే కాలం అంటూ ఉంటుంది, ఇదేనా? హల్లెలూయా. నిన్నటి దినాన నా పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. రాత్రి నిద్ర లేదు, ట్రైన్లో వచ్చాం. ఒళ్ళందా మన ట్రైన్ ప్రయాణం అంటే ఏదో అనుకుంటాం, కూర్చుని ప్రయాణం చేసినా ఎలా ప్రయాణం చేసినా శరీర బలహీనతే, అవునా కదా? వచ్చిన తర్వాత పడుకునేది లేదు, భోజనం చేయలేదు. నేను అలాగే స్నానం చేసి పడుకున్నాను. ఇంచుమించు 12 గంటలకు పడుకున్నాను అనుకుంటా. మళ్ళీ 2 గంటలకు మళ్ళీ అలారం పెట్టుకున్నాను, లేచిపోవాలి కదా, 3 గంటలకు వస్తానని చెప్పాను. నిద్ర పట్టట్లేదు, లేగలేని పరిస్థితి. కానీ ఎంత బలహీనంగా ఉన్నా సరే మరి నేను కొంచెం రైస్ తినేసి బయలుదేరి నేను ఆ యొక్క ఆరాధన స్థలానికి వెళ్ళిపోయానండి. చాలా నీరసంగా ఉన్నాను, ప్రార్థించలేని శక్తి అసలు ఏమీ లేదు నాకు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థనలో మ్యూజిక్ పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మ్యూజిక్ పెట్టుకుని అలాగే బలహీనంగా అలాగే వింటూ ఆ మ్యూజిక్ వింటూ అలా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఇంచుమించు అరగంట పైనే ప్రార్థన చేసేసాను మైక్లో. తర్వాత ఒక్కొక్కరు ఇంచుమించు ఉన్న 4-5 ఒక్కొక్కరు ప్రార్థించారు. 4:45 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎంతమందికి అర్థమవుతుందండి? అటు తర్వాత ఒక 4 పాటలు పాడుకున్నాం. ఇంకో బ్రదర్ ఎవరో వచ్చారు, ఆయన ఏమో కాంగో కొడుతూ ఉన్నాడు. ఆయన కాంగో కొడుతుంటే మైక్ ఇందులో జోబులు పెట్టుకుని ఆయన కూడా పాట పాడేసాడు. హల్లెలూయా. అంతే, వాక్యానికి నిలబడ్డాను. ఇంచుమించు 6 అయిపోయింది. అరగంట చెప్తానన్నాను, గంట అయిపోయింది. ఏదో 100 మందికి బోధించినట్లుగా అక్కడ వర్తమానం వచ్చింది. ఏం బ్రదర్, అంతేనండి? ఏం బ్రదర్, నేను చెప్పేదానికన్నా సాక్ష్యం ఎవరు ఇవ్వాలి? హల్లెలూయా. చెప్పండి, దేవుని స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడేవాడేనా? హల్లెలూయా. ఎందుకంటే మనం యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు నూతన బలం పొందుకుంటాం. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరుగెత్తుతారు, సొమ్మసిల్లగా నడిచిపోతారు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్యంలోకి వెళ్దాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈరోజు ఒక చిన్న వాక్యమే, మరి చిన్న వాక్యమే దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. మరి అది పెద్దది కూడా కావచ్చు, అది నా చేతిలో లేదు. ఎంతమంది వినాలని ఆశ కలిగి ఉన్నారు? హల్లెలూయా. మనం చదువుకున్న లేఖనం మొదటి రాజుల గ్రంథం 19:14 చదువుకున్నాం. కొన్ని వారాలకు ముందు నుంచి మనం నేర్చుకుంటున్న మాటలు ఏంటి? దేమ పౌలును ఎందుకు విడిచిపెట్టను? ఈ లోకంలో భక్తిపరుల్ని కొంతమంది ప్రజలు ఏం చేస్తారు? విడిచిపెడతారు. విడిచిపెట్టడం అనేది పెద్ద విశేషమేమీ కాదు. ఎవరు విడిచిపెడతారు అని అంటే, ప్రత్యక్షత లేని వారు సేవకుని విడిచిపెడతారు. మరి ఎటువంటి సేవకుడై ఉండాలి? అతడు ఏలియా ఆత్మ కలిగి ఉన్న వాక్యము సత్యముగా బోధించు వాడిని మాత్రం విడిచిపెడతారు. అందరూ విడిచిపెడతారంటే అందరూ కాదు. ఎవరైతే ప్రత్యక్షత లేదో, ఎవరైతే వాక్యం అర్థం కాలేదో, ఎవరైతే ఆ యొక్క ప్రత్యక్షను పొందుకోవట్లేదో వారు ఏం చేస్తారు? విడిచిపెడతారు. హల్లెలూయా. అయితే ఈరోజు గమనిద్దామండి, ఏలియా గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, 19:14 అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములు పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతిగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడు నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం కూడా తీసివేయటకై చూచుచున్నారని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనందరికి తెలుసు, ఈ తిష్బీయుడైన ఏలియాను దేవుడు ఎన్నుకొని మరి అతడు ఇశ్రాయేలు దేశాన్ని శపించాడు. ఎందుకు శపించాడు? ఎందుకనండి? వారు దేవుని మాటకు వినకుండా దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు వారు. మనందరికీ తెలుసు ఆ ఏలియా గురించి ఎంతమంది నేర్చుకున్నారండి. నిజమేనంటారా? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టారు వారు. దేవుని ఆరాధించట్లేదు, సరైన క్రమంలో ఆరాధించట్లేదు. అక్కడున్న ప్రజలకు ఎలా అయిపోయిందంటే, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకుండా ఆ మబ్బులో ఉన్నారు వారు. ఆ దేశపు రాజు కూడా యెహోవాను ఆరాధించే రాజే. ఆ రాజు కూడా ఏమైపోయాడు? బయలుని ఆరాధించడం మొదలుపెట్టాడు. కారణం, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోని స్థితిలో వారు ఉన్నారు. ఎందుకంటే నేను అంటున్నాను, ప్రభువే వారిని వారి స్థితిలో ఉంచాడు. ఎందుకో తెలుసా? ఎన్నుకోబడిన వారు కొంతమంది అయితే ఏర్పాటు చేయబడిన కొద్దిమంది. హల్లెలూయా. పిలవబడిన వాళ్ళు అనేకులు. అందరూ ఇశ్రాయేలు ప్రజలే, కానీ అందరూ దేవుని కుమారులే. కానీ వారు పిలవబడిన వారు కొంతమంది, అందరూ అయితే ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది. హల్లెలూయా. ఆ దేశపు రాజుకి లేని గొప్ప ఆ యొక్క ధన్యత ఎవరికి వచ్చిందంటే, ఆ దేశంలో విధవరాలైన సారేపతకు వచ్చింది. హల్లెలూయా. ఎవరికి వచ్చిందండి? అమ్మా ఆమేన్. దేవునికి స్తోత్రం. నిజమేనంటారా? ఎవరికి లేని గొప్ప ధన్యత, ఈ దేశంలో ఎవరికి లేని గొప్ప ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంటే అది నాకే ఇచ్చాడు. ఎన్నిక లేని నాకే దేవుడు గొప్ప కృపను ఇచ్చాడండి. నాకు కోట్లు లేకపోవచ్చు, కోట్ల ఆస్తులు లేకపోవచ్చు, పెద్ద బిల్డింగ్లు లేకపోవచ్చు, ఏదైనా లేకపోవచ్చు, కానీ నాకు ఎవరున్నారంటే అంతకంటే గొప్ప దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నాకు పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, ఈ లోకంలో నాకు ఏది మంచి లేకపోవచ్చు, ఎవరు నన్ను పొగడకపోవచ్చు, కానీ నాకున్నవాడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు, నన్ను పోషిస్తున్నవాడు గొప్పవాడు, నన్ను కన్నవాడు గొప్పవాడు, నన్ను తీసుకుపోవడానికి రెడీగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నేను ఆయన వాడని, నేను ఆయన దానను. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా, నిజమేనా? మన ఆదివారం నేర్చుకున్నా, అందరూ నన్ను విడిచిపెట్టినా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టడం. నిన్ను విడువను, ఏమాత్రము ఎడబాయను. తల్లి విడిచిన, తండ్రి మరిచిన, బంధువులు విడిచిన, ఎవరు విడిచినా ఆయన మాత్రం విడవడు. మరి నువ్వు ఎవరి పక్షం నిలబడి ఉన్నావు? సహోదరుడా సహోదరి, ఒక్కసారి ఆలోచించే. నువ్వు ఎవరి పక్షం నిలబడి ఉన్నావు ఈ రోజున? ఆమేన్. ఏలియా అంటున్నాడు, రోషము కలిగి నేను ఒక్కడనే నీ కొరకు నిలబడి ఉన్నాను ప్రభువా. ఏమన్నాడు? రోషం. ఆ రోషం దగ్గరకు వస్తుంటే మనకు రోషాలు ఉండవు. ఎక్కడొస్తాయి రోషాలు? వాక్యం కొరకు రోషం కలిగి ఉండం. దేనికోసం? మన కట్టుబాట్ల కోసం, చెప్పండి అమ్మా. మన కులం కోసం,
లేకపోతే ఏంటి? చెప్పండి. ఇంకే మన రోషం దేనికి వస్తుంది? ఎవరు మాట్లాడలేదు. మనం జాతి కోసం, కులం కోసం, మతం కోసం రోషం కలిగి ఉంటున్నారు ప్రజలు. కానీ ఏలియా వాటి కోసం రోషం కలిగి లేడు. ఏలియా ఉన్న రోషం ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూచుచు నూతన బలం పొందుకుంటూ పక్షిరాజు వలె ఎగిరిపోతూ ఉన్నాడంట. అతడు ఎలా ఉన్నాడంటే గాలికి ఎగిరే రుద్దులాగా ఉన్నాడంట. ఆమేన్. మనం ఏ విషయంలో రోషం కలిగి ఉన్నాం? దేవుడు అంటున్నాడు, నీవు నా పక్షం నిలబడిన ఎడల నేను నీ పక్షంన అంతే నిలబడతా. నువ్వు ఎంతగా నిలబడతావో నీ పక్షం అంతగా నిలబడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ యొక్క ఏలియా అక్కడ చెప్పిన మాటను చదువుతామండి. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠంలో పడగొట్టి ఉన్నారు. నిజమేనా అమ్మా? చెప్పండి అమ్మా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? బలిపీఠాలన్నీ ఏం చేశారు? యెహోవా బలిపీఠాలన్నీ ఏం చేశారు? పడగొట్టేశారు. మరి ఈ కాలంలో ఏం జరుగుతుంది? అపోస్తల బోధన ఏం చేశారు? పడగొట్టేశారు. మన యూట్యూబ్లో రచ్చ జరిగింది తెలుసా? మన నాయకులు అటువైపు మరి సంఘశాఖల నాయకులు. బాగుంది, చాలా బాగుంది రచ్చ రచ్చ. ప్రవక్త అంటున్నాడు, వాదించేవాడితో వాదించొద్దు. సాతాను వాదించడానికి వచ్చింది యేసే దగ్గరికి. యేసే వాదించాడా? యేసే వాదించాడా? చివరిలో యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు ఏదైతే కలుగునవో దాన్ని గట్టిగా పట్టుకొనుము. నిజమేనా? నువ్వు కలుగున అపోస్తుల బోధన నువ్వేం చేయాలి? మేము అపోస్తులు చెప్పుకుంటున్నావు, కానీ అపోస్తులు చేసింది చెయ్యట్లే. అపోస్తులు ప్రకటించింది ప్రకటించట్లే. వీళ్ళందరూ తప్పు అయితే, అపోస్తులు తప్పు అయితే, అపోస్తుల గురించి పరిశుద్ధాత్మ ఎందుకు రాయించాడు బైబిల్లో? హల్లెలూయా. అక్కడ అంటున్నారు చివరిగా ఏమేశారంటే బ్రాండ్మేట్స్, తోక ముడిచిన బ్రాండ్మేట్స్ అంట. బాగుందా? భయపడి తోక ముడిచిన బ్రాండ్మేట్స్. దేనికి భయపడి? ఈ లోపల మరి ఇప్పుడు ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. మృగం యొక్క ముద్రను చూస్తే మనకు భయం కాదా? అండ్ సింహం చూసి భయపడమా? వాడు ఏం చేస్తున్నాడు? ఎవరు దొరుకుతారో ఎవరు మిగులుతామని సింహం గర్జించినట్లు తిరుగుతుంటే సింహం చూసి భయపడమా? చెప్పండి అమ్మా. మరి ఆయన ఏమంటున్నాడు? భయపడద్దు, నేను నీకు తోడే ఉన్నాను. హల్లెలూయా. అందుకే ఎవరి గురించి మనకెందుకు, నువ్వు కలిగి ఉన్నది గట్టిగా పట్టుకో. యూట్యూబ్లో చూసి మనం నేర్చుకునేది ఏమీ లేదు. యూట్యూబ్లో రచ్చలచ్చలు జరుగుతుంటాయి. క్రైస్తువుల మీద క్రైస్తువులు లేచే కాలం ఇది. హల్లెలూయా. ఒక జనుల మీద జనులు లేచే కాలం ఇది. ఇందులో ఎవరు గొప్ప ఎవరు దెబ్బ అని కాదు. ఎవరిని గురించి కాదు మనం ఆలోచించేది. మనం ఆలోచించవలసిన క్రీస్తు కొరకు. వాళ్ళు క్రీస్తును ప్రకటిస్తున్నారు, ప్రకటించని. మనము క్రీస్తును ప్రకటిస్తున్నాం, ప్రకటిద్దాం. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? అంచెదనం వరకు వారిని అలాగే ఉంచమన్నాడు. మనం వెళ్ళి ఎవరిని బాగు చేయగలమండి? మనం ఎవరిని ప్రత్యక్షత ఇవ్వగలమండి? ప్రత్యక్ష ఇచ్చేవాడు ఆయన కాదా? నువ్వు చెబితే మారిపోతామా? నేను చెప్తే మీరు మారిపోతారా? మారరు. మార్చువాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ కాలప్రతి వర్తమానం చాలా స్పష్టంగా చెప్పాడు. దాని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ రోజున యూట్యూబ్లో ఉన్న ఆ యొక్క గందరగోళం చూసుకుని బయట వాళ్ళు ఏం చేస్తున్నారు? మన మీద బురద చల్లుతున్నారు. తోక ముడిసిన బ్రాండ్మేట్స్. నిజమే, అన్నిటిలోని వేరువారు. మనం తను తగ్గించుకున్నవాడు ఒక దినాన్ని ఏమవుతాడు? మన జ్ఞానులు కాదు, అజ్ఞానులమే. ఆయన అంటున్నాడు, మనం తెలివైన వారికి ఆయన బోధించట్లేదు, పసిపిల్లల వంటి హృదయం కలిగిన వారికే బోధిస్తున్నాడు. తెలివైన వారి అయితే వాదన పెట్టుకోరు. వాదన పెట్టుకుంటే ఓడిపోతాం. నువ్వు వాదించేది ఎవరితో? చెప్పండి. నేను అంటున్నాను ఒక మాట. కోర్టులో ఒక న్యాయాధిపతి ఉన్నాడా? ఇద్దరు ఉన్నారు. ఎవరు? నేరాపనేరాలు చేసిన వాళ్ళు. ఒకడు తప్పు చేసినాడు, ఒక తప్పు చేయనుడు ఉన్నాడు. నిజమేనా? ఈ న్యాయాధిపతికి ఇద్దరు గురించి ఏమో తెలుసా? ఈ జడ్జికి ఇద్దరు గురించి ఏమో తెలుసా? ఏమో తెలుసా అండి?
మరి వాదోపవాదాలు జరిగినప్పుడు ఈ జడ్జికి ఏం చేస్తాడు, అతని గురించి కొన్ని విషయాలు చెప్తాడు, అతని కుటుంబంలో జరిగిన సంఘటనలు. ఇతను కూడా తన కుటుంబ సంగతులు జరుగుతాయి. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన వారిలో ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చేవాడు ఎవరు? జడ్జి అండి. మరి ఈ జడ్జియే ఒక పక్షం నిలబడి ఉన్నప్పుడు, ఒక పక్షం ఉన్నప్పుడు నిజమైంది కూడా ఏమవుతుంది? గెలవదు. ఎలా గెలుతుందండి? బైబిల్ చెప్తుంది అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? హల్లెలూయా. కాబట్టి ఏ లెవెల్లో రోషం కలిగి ఉందాం, చేతనంత మట్టికి రోషం కలిగి భక్తి చేద్దాం. మన ఇతరుల కొరకు మనకు అనవసరం, వాళ్ళ జోలికి మనం పోవక్కర్లేదు. దేవుడు వారిని ఆ స్థితిలో పెట్టాడు. గౌరవంలో వర్తమానాలు అంటున్నాడు. ఈరోజు ఈవెన్ సంఘ శాఖ అయినా, ఆ యొక్క క్యాథలిక్ పాస్టర్ అయినా, బ్యాప్టిస్ట్ పాస్టర్ అయినా, ఏ లూథరన్ పాస్టర్ అయినా వారిని నేను గౌరవిస్తున్నానని చెప్పాడు. ఎందుకంటే వారు గౌరవానికి పాత్రులని చెప్పాడు. హల్లెలూయా. వారు చిన్నవారా, పెద్దవారా, తెలివైన వారా, జ్ఞానవంతులా అని నాకు అనవసరం, కానీ వారి నుండి నన్ను బయటకు లాగాడనంటే దేవుని కృప ఉంది నాకు. హల్లెలూయా. నేను వారిని గౌరవిస్తున్నాను, ఎందుకంటే నా స్థానం వారు తెలియజేశారు నాకు. నా స్థానం ఏంటో నాకు తెలియజేశారు వారు. హల్లెలూయా. లేకపోతే నేను వారితో నశించిపోతే దేవునికి ఇష్టం లేదు. ఆమేన్, ఆమేన్. స్త్రీ బోధించకూడదని ప్రవక్త చెప్పాడు. ప్రవక్త చెప్పాడా? మరి పౌలు చెప్పలేదా? హల్లెలూయా. మరి పౌలు చెప్పిన పౌలు కూడా నువ్వు తిట్టాలిగా. ప్రవక్తనే తిడుతున్నారు అందరూ. పౌలు ఏదైతే బోధించాడో ఈ కాలపు ఏలియా విలియం బ్రాన్హమ్ కూడా అదే బోధించాడండి. మనం బ్రాన్హమ్ బోధ వినడానికి రాలేదు, మనం బైబిల్ బోధన వినడానికి వచ్చి ఉన్నాం. బైబిల్ తప్ప మాకు వేరొక సిద్ధాంతము లేదు, ప్రేమ తప్ప వేరొక చట్టం మనకే లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. డ్యామా లాంటివి ఎంతోమంది ఉంటారు, కాలేజీలు కట్టుకోవడానికి, లేకపోతే హాస్పిటల్ కట్టుకోవడానికి, లేకపోతే ఏంటండి స్థలాలు కొనుక్కొని పెద్ద పాపులర్ అవ్వడానికి డ్యామా లాంటి పాస్టర్లు అనేక మంది ఉండొచ్చు. కానీ దేవుని కొరకు యథార్థంగా రోషం కలిగి జీవించిన పౌలు లాంటి వ్యక్తులు కొంతమందే ఉంటారు. మాకు ఆస్తులు ముఖ్యం కాదు, ఆత్మలు ముఖ్యం. ఈ రోజున ప్రజలు సేవకుని దృష్టిలో ఏం చూస్తారంటే, ఇతను కనీసం 3 కార్లన్నా లేవంటారు. అమెరికాలో 3 క్యాడిలాక్ కార్లు కూడా లేకపోతే అతడు సేవకుడు కాదంటారంట. ఏంటే ఏముండాలా? క్యాడిలాక్ కారు అంటే అక్కడున్న కారులో గొప్ప కార్లు. ఇప్పుడు గొప్ప కార్లు ఏంటది? BMW, కియా, BMW, బెంజ్, ఆరెంజ్, ఇలాంటి కార్లు ఉంటాయి కానీ సేవకులు కాదంట. కార్లు ఉంటే సేవకులు, కారు లేకపోతే సేవలు కాదు. అవసరమైతే ఏలియా వాళ్ళే తోలు దట్టు కట్టి ప్రకటించేవాడు కూడా సేవకుడే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు? బలిపీఠాలు పగలగొట్టారు. మరి ఈనాడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? అపోస్తుల బోధ అనే బలిపీఠాలు పగలగొడుతున్నారు. అప్పుడు ఏలియాను ఆ యొక్క బైబిల్లో ఏలియాను ఎందుకు తీసుకొచ్చాడు? పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టడానికి. మరి ఈరోజు ఏలియా ఎందుకు అవసరం? అపోస్తుల బోధ పడిపోయినప్పుడు అపోస్తుల బోధను తిరిగి కట్టడానికి దేవుడు ఈ కాలంలో, ఈ లవోదిక సంఘ కాలంలో చివరి వధువును కాపాడడానికి దేవుడు ఏలియాను రంగం మీదకి తీసుకొచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే నమ్ము, లేదంటే లేదు. నాకు కావాలి నా ప్రవర్తన. హల్లెలూయా. బైబిల్లో చెప్తుంది, ప్రవక్తలను నమ్ముకొనుడి, నీతిమంతులు నమ్ముకొనుడి. నిజమేనా? బైబిల్ చెప్పలేదండి? ప్రవక్తలను నమ్ముకుంటే మీరు కృతజ్ఞులు అవుతారని చెప్పాడు. నిజమేనండి? ప్రవక్తను నమ్ముకుంటే ప్రవక్త ఫలమును పొందుకుంటారని చెప్పాడు. ఏలియాను వెంబడించాడు ఎలీషా. ఏలియాను నమ్మాడు. ఏలియా ఎత్తబాడైతే ఏలియా పొందుకున్న అదే అభిషేకం 2 పాలు పొందుకున్నాడు. ఎలీషా కూడా ఎత్తబడ్డాడు లేదా? ఆయన బిగ్గరగా మరలా కేక వేసినప్పుడు ఎలీషా భూమిలోంచి కూడా లేచాడు. హల్లెలూయా. పరిశుద్ధుల శరీరాలు లేపబడ్డాయి. ఆమేన్. ఈ రోజున ఆయన మరలా కడబోరం రోగిస్తున్నాడు.
ఆ కడబోర వినగా కొంతమంది పరిశుద్ధులు పైకి లేపబడతారు. ఆపై సజీవులుగా నిలిచుండు మనం కూడా లేపబడతాం. ఆమె అందుకే మనం ఎలా బ్రతకాలి? రోషం కలిగి. అన్ని ఒకటి కాదు. ఇశ్రాయేలు బలిపీఠాలు పడగొట్టిన ఆ ఏలియా ఏం చేశాడు? రోషం కలిగి అన్న ఏమన్నాడు? కర్మేలు పర్వతం దగ్గర తేల్చుకుందారండి, కర్మేలు పర్వతం మీద తేల్చుకుందారండి వివాదం అని చెప్పాడు. దేవుడు అక్కడ దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. నిజమేనండి. ఆయన రుజువు చేయబడిన పరిచర్యనా? ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఏలియా పరిచర్య అంటే రుజువు చేయబడిన పరిచర్యనా? హల్లెలూయా. ఏలియా ఆత్మశక్తి కలిగి మరలా ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహానుకి అదే ఆత్మను ఉంచినప్పుడు అదే పరిచర్యను ఇచ్చాడు. ఆమేన్. అతడు కూడా ఎవరిని గద్దించాడు? స్త్రీని గద్దించలేదా? ఏలియా యెజబెల్ని గద్దిస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను గద్దించాడు. ఎవరిని? హేరోదియను గద్దించాడు. హేరోదియను గద్దించినప్పుడు హేరోదియ అంటుంది, ఇతడు నీ పుట్టినరోజుకి, హేరోదు నీ పుట్టినరోజుకి ఇతని తల నాకు కావాలంటుంది. ఆమేన్. యెజబెలు ఏలియాను చంపడానికి ప్రయత్నం చేసినట్లుగా ఆ యొక్క యేసుక్రీస్తు కాలంలో ఉన్న ఆ హేరోదుని ఆమె కూడా ఏం చేస్తుంది? బాప్తిస్మం ఇచ్చి యొక్క యోహాను తలను నరికించి పల్లెంలో తప్పించుకుందంట. హల్లెలూయా. ఆమేన్. ఏలియా తలను నరికి వేసిన ఏలియా రోషం కలిగి దేవుని కొరకు జీవించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరికి రోషం లేదా? ఎవరు దేవుని మీద రోషం లేదా? దేవుడు అంటే వాక్యం అంటే రోషం లేదా నీకు? హల్లెలూయా. దేవుని కొరకు జీవించాలని తప్పం లేదా? దేవుని వెలుగు కోసం జీవించాలని తప్పం లేదా? దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలని తప్పం లేదా నీకు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనలు త్రోసివేసి నీ బలిపీఠంలో పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. నిజమేనా? ఎంతో మందిని చంపించేసిందంట, ఎంతో మందిని. అందులో ఆ ఇంట్లో ఒక పనివాడుగా ఉంటున్నాడు ఓబద్య. ఎవరింట్లో? యెజబెల్ ఇంట్లో పనివాడుగా ఉంటున్నాడు ఓబద్య. అతడు యెహోవాకు భయపడేవాడు. అతడు ఏం చేసేవాడంటే, అయ్యో నా ప్రవక్తలను చంపేస్తుంది, అందుకే నేను కాపాడతానని 50 మందికి 100 మందికి ఒక గుహలో వారిని దాచి వారికి రోజు అన్నపాలన నుంచి పోషిస్తూ వస్తున్నాడు. అలాంటి ఓబద్యలు కూడా ఉన్నారు ఇప్పుడు మనకే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనల్ని పోషించడానికి దేవుడి చేత ఏర్పాటు చేయబడిన ఓబద్యలు ఉన్నారండి. ఉన్నారా? ఉంటారా? ఓబద్య అక్కడ ఉండటం ఇప్పుడు ఉండడా మనకి? యెజబెలు చంపేస్తుంటే యెహోవా ప్రవక్తల్ని ఇతడు ఏం చేస్తున్నాడు తెలుసా? కొంతమందిని దాచిపెట్టాడంట. గుహకి 50 మందిని 100 మందిని పెట్టి గుహలో రోజు వారికి వంట చేసి విందును పంపిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. అదే దేవుడు ఇప్పుడు లేడా మనకి? ఆ ఓబద్యని ఏర్పాటు చేయలేదా మన కొరకు? నిజమేనండి. మనల్ని పోషించడానికి, కరువు కాలంలో పోషించడానికి దేవుడు అలాంటి వారిని ఎన్నుకోడా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గమనించండి. అందుకు అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనలు త్రోసివేశారు, నీ బలిపీఠంలో పడగొట్టి ఉన్నారు, నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేశారు. సైన్యములుగా దేవునకు యెహోవా కొరకు మహారోషము గలవాడిని నేను ఒక్కడిని మాత్రమే. ఏమన్నాడండి? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంతమంది అంట? చెప్పండి ఎంతమంది? ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం కూడా తీసివేయటకే చూస్తున్నారు. సహోదరులారా, ఏలియా ప్రాణం తీసేవాడు ఎవడండి? ఏలియా ప్రాణం తీసేవాడు ఎవడండి? నీ ప్రాణం తీసేవాడు ఎవడండి? చెప్పాలా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఏలియా ప్రాణం తీసేసేవాళ్ళు ఎవరండి? ఎంతమంది తరమని ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా రాలదని చెప్పాడు. హల్లెలూయా. ఆయన సెలవు లేకుండా నీ తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా ఒకవేళ రాలిపోయినా ఈ తల వెంట్రుకలన్నీ ఎక్కడ ఉన్నాయి? నిన్న సాయంకాలం అక్కడ మాట్లాడుకున్నాం. మనం తీసుకుపోయేటప్పుడు అంట మనం పోగొట్టుకున్న పళ్ళు, తల వెంట్రుకలు, నువ్వు జుట్టు ఊడిపోతున్న బాధపడకు, నీ జుట్టు అంతా మళ్ళీ వచ్చేద్ది, అప్పుడు నీకే బరువు అయిపోద్ది. బాబాయ్ నేను ఇప్పుడు ఎంత కొంచెం తేలిగ్గా ఉన్నావు అనుకుంటావు, అప్పుడైతే నువ్వు పోగొట్టుకున్న ప్రతి తల వెంట్రుక నీకు వచ్చి అతుక్కుంటుందంట. నీ తల వెంట్రుకను కూడా లెక్క పెట్టగల దేవుడు మనతో ఉన్నాడు.
ఆయన ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? ఆయన దోమ ఎన్నిసార్లు రెక్కలాడిస్తుందో కూడా ఆయనకి లెక్క తెలుసా అంట. ఈగ ఎన్నిసార్లు రెక్కలాడిస్తుందో దానికి తెలుసా అంట. మనిషి కనురెప్ప రోజుకి ఎన్నిసార్లు వేస్తాడో నువ్వు లెక్క పెట్టగలవా? అసలు లెక్కలు తెలియని మనం ఈ లోకం లెక్కలు అయితే బాగా తెలుసు, నిజమేనా? రోజు మనం లెక్క పెట్టింది ఏమైనా ఉందండి? రోజులో పొద్దున్న లెగితే నువ్వు అన్నీ లెక్క పెడుతూనే ఉంటావు, అవునా కదా? పొద్దున్న లెగితే నువ్వు అన్ని లెక్కలతోనే ఉంటావు, అవునా కదా? చెప్పండి అమ్మ మాట్లాడరా. మేము ఎక్సర్సైజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తాం? చేసుకునే దానికి కూడా మళ్ళీ లెక్క పెట్టుకుంటాం. 1 2 3 4 5 మళ్ళీ మర్చిపోతుంటాం మధ్యలోని. ఇంగ్లీష్ మర్చిపోయి మళ్ళీ తెలుగులోకి వెళ్ళిపోతాం. మళ్ళీ 1 2 3 4 5, అవునా? చెప్పండి అమ్మా. నువ్వు ప్రతి మాటలోనూ లెక్క ఉంటుంది నీకు, అవును? చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా. హల్లెలూయా. లెక్కే ఉండదంటవా? ప్రతి దానికి నువ్వు ఆహారం కూడా లెక్క పెడతావు. నువ్వు వంట చేసినప్పుడు కూడా నీ లెక్క ఉంటుంది, ప్రతి దానికి లెక్క ఉంటుంది. మరి నీ దేవునికి లెక్క ఉండదా? నువ్వు చేసే ప్రతి దాన్ని ఆయన లెక్క పెట్టడా? నువ్వు ఎన్నిసార్లు దేవుని ఆరాధనకు వస్తున్నావో, ఎన్ని రోజులు దేవుని ఆరాధిస్తున్నావో, ఎన్నిసార్లు దేవుని ప్రార్థిస్తున్నావో అన్ని లెక్క పెట్టుకున్నాడు ఆయన. మన లెక్కలు చూస్తాడైనా, లెక్కలు చూసే దేవుడైనా. అందుకే ఏలీ అన్నాడు, ప్రభువా నేను నీ కొరకు రోషం కలిగి జీవిస్తున్నాను. ఎలాగంట? హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆమేన్. నేను ముందుకు వెళ్తున్నాను. ఎలీషాని అక్కడ ఎన్నుకున్నాడు కదా, అది దేవుని చిత్తం అయితే మళ్ళీ తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏలీ అని అక్కడ ప్రజలందరూ ఏం చేశారు? త్రోసివేశారు. నిజమేనా అమ్మా? చెప్పండి. ఏలీ యథార్థపరుడేనా? ఎవరు మాట్లాడలేదు. మరి ఏలియా వస్త్రం ఏంటి? తోలుదట్టు కట్టుకుని వంకర కర్ర కట్టుకుని యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పాడు. అది తప్ప ఆయన చెప్పేది ఇంకోటి ఏమీ లేదు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో రేపటి నుంచి 3.5 సంవత్సరాలు వర్షం కురవదు అంతే. పలికేసి వెళ్ళిపోయాడు అంతే. ఆ దేశంలో ఎవరున్నారు? అతడు ఉన్నాడుగా. కరువు వస్తే ఎవరికి వస్తుంది? అతడికి వస్తుంది కదా. చెప్పండి అమ్మా. అదంతా అవసరం లేదు, ఎందుకంటే దేవుడు తన నోట్లో ఏదైతే పెట్టాడో అది చెప్పాల్సిందే. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మొన్నటిదినా గృహదర్శనాలు చేస్తున్నప్పుడు ఒక 2 గృహాలు అయిపోయిన తర్వాత 3వ గృహం దగ్గరికి వెళ్ళాం. ఆ గృహంలో గృహస్థులతో వాళ్ళు 2 భాషలు నాతో పాటు ఉన్నారు, హిర్మాన్ గారు, సీమన్ గారు. వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ప్రార్థించిన తర్వాత 3వ ప్రార్థన చేద్దామని నేను ఉంటుండగా నాలో దేవుడు చాలా ఒత్తిడి పెట్టాడండి. ఆ కుటుంబం వరకు చాలా ఒత్తిడి. నాకు ఆ ఇంట్లో నిలబడలేకపోతున్నాను, బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అన్నమాట. అంత ఒత్తిడి వచ్చింది నాకు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఒక పల్లవి చరణం ఎత్తుదామని తాళంచుచున్నాను పాట పాడానండి. పాడి అక్కడ మాట చెప్పాను, ఇదిగో దేవుడు నీ ఇంటిని ఎంతోగానో కాపాడాడు. వివాహమైన తర్వాత మీరు ఏ గృహ కూడిక ఇక్కడ పెట్టలేదు. మీరు దేవునికి మీరు ప్రథమ స్థానం ఇవ్వట్లేదు. ఎన్నో చీకటి కార్యాలు, ఎన్నో చీకటి శక్తుల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించాడు. ఇదిగో ఆయన శత్రు వరద వల్ల మీ మీదకు వచ్చినప్పుడు ఆయన ధ్వజం మీ మీద ఎత్తుతున్నాడు. మీకు తెలియకుండా అనేక ప్రమాదాలు జరిగాయి, మీరు దాన్ని గుర్తించట్లేదు. మీరు ఆయనకు దూరంగా ఉన్నారు, మీరు మీ హృదయం దేవునికి ఇవ్వట్లేదు. ఆయన మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన కృపే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పాను మాట. హల్లెలూయా. వాస్తవం యథార్థం అండి. చెప్పిన తర్వాత అక్కడ మా చిన్నాన్నగారి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, నీళ్ళు కారిపోతున్నాయి. ఎందుకంటే ఇంచుమించు ఆరాధన మానేసి 4 నెలలు అయిందంట. ఆయన ఒక్కడే పోతాడు ఆ ఇంట్లోంచి. వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళేవాడు, వాళ్ళ అబ్బాయి కూడా మానేశాడు. వాళ్ళ కోడలు వెళ్తుంది ఆరాధనకి, ఆమె కూడా నిర్లక్ష్యం వచ్చేసిందంట. ఆ మొదటి రోజు రాత్రి కూటానికి కూడా వెళ్ళకూడదు అనుకున్నదంట. ఇంటి వెనకతలే వాళ్ళ ఇంటి వెనకతలే కూటం, వెళ్ళకూడదు అనుకున్నదంట. ఎందుకులే ప్రార్థనకి ఎవరు రావట్లేదు, నేను కూడా పోయి ఏం చేస్తాను అనుకున్నాను. దేవుని ఆత్మ చెప్తుందంట, పో నేను నీతో మాట్లాడతాను. ఆమె
వాక్యం టైంకి వచ్చింది. వాక్యం విని వాళ్ళ అమ్మతో అన్నదంట, దేవుడు నాకు చెప్పకపోతే నేను వెళ్ళనమ్మా, ఈరోజు ఈ కూటానికి రానని చెప్పిందంట. హల్లెలూయా. తర్వాత అక్కడ జరిగిన సంగతి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. పాస్టర్ గారికి, సిమోన్ గారికి, అక్కడ ఉన్న ఆ గృహస్థులకి, ఆ ఇంట్లో వారికే తప్ప. అది మా చిన్నత్తకి వాళ్ళ కుమార్తె చెప్తుంది, వాళ్ళ అమ్మోళ్ళు ఇల్లు వెనకతలే. అంతమందికి అర్థమవుతుందండి, ఇది వాస్తవం. దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆమె అంటుంది, ఆమె నాకు అక్కడ చెప్పలేదు. అక్కడ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటి మా చిన్నమ్మ గారు అంటున్నారు, బాబు మొన్న నేను చేపలు అమ్ముకోవడానికి బయటికి వెళ్ళి వస్తుండగా ఒక కారు నన్ను డాష్ ఇచ్చింది, నన్ను రాచుకుంటూ వెళ్ళిపోయింది. నా తల మీద ఉన్న బేషను ఉంది, నేను ఏదో అయిపోయింది అనుకున్నాను, నాకు ఒక్కసారిగా స్టక్ అయిపోయిందని చెప్పింది. అంతమందికి అర్థమవుతుంది. ఆ కారోడు ఎదరికి వెళ్ళిపోయి ఆగిపోయి ఆ కారు డోర్ తీసుకుని బయటకు వచ్చి చూస్తున్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? నేను గుద్దేశాను, ఆవిడ ఎలా ఉందో అక్కడ ఉందా లేకపోతే వెళ్ళిపోయిందా, ఏమైంది, ఎక్కడ పడ్డదా అని చెప్పేసి కారు ఆపి దిగి చూస్తున్నాడంట. చెప్పండి. నేను ఒకటే చెప్పాను, నీ వెనకతల నిన్ను కాపాడడానికి ఒక ప్రార్థన శక్తి ఉన్నది. నీ కుటుంబం కొరకు ఎవరో ఒకరు ప్రార్థిస్తున్నారు. మీరు ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నారు? అంతమందికి అర్థమవుతుందండి. ఆయన యథార్థమైన దేవుడు, ఆయన న్యాయవంతుడు. ఆయన ఆరాధించడానికి మనం ఎలా రావాలి? ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధించడానికి ముందుకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ మాటలు చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషించింది. అసలు ఆరాధనకు రాదండి. అప్పుడు సిమోన్ గారి చర్చలో చిన్న గొడవలు అయ్యాయి కదా, వర్తమానం కోసం గొడవలు అయ్యాయి. అప్పుడే వాళ్ళు ఏమైపోయారు? బ్రేక్ అయిపోయారు. కానీ ప్రార్థించండి. కొన్ని కుటుంబాల కొరకు సేవకునికి దేవుడు తెలియజేస్తాడా? చెప్పండి అమ్మ, చెప్తాడా? అమ్మ మాట్లాడట్లేదు, నిజమేనా? ఆయన ఆమేన్ అనేవాడేనా? ఆమేనా? ఆమేన్. దేవునికి స్తోత్రం. మాట్లాడండి. మీరు మాట్లాడితే ఆయన మాట్లాడతాడు, మీరు పలికితే ఆయన పలుకుతాడు, ఆయన మీరు ఉచ్చరిస్తే ఆయన ఉచ్చరిస్తాడు. ఆయన మీ స్వరం వినాలని ఆశ కలిగి ఉన్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచువాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏలియా విడిచిపెట్టబడినప్పుడు ఏం జరిగినో మనం చూద్దాం. ఎందుకు? అతడు వాక్యమును పక్షమున నిజంగా నిలిచి ఉండుటే కారణం. నిజమేనా? నన్నందరూ విడిచి వెళ్ళిరి అని అతడు చెప్పాను. అతడు సమాజం నుండి బహిష్కరించబడును. ఎక్కడి నుండి? ఇజ్రాయెల్ దేశమంతా, ఆ సంఘమంతా ఏలియాని ఏం చేసింది? తోసేసిందా? అక్కడ ఉన్న సంస్థ తోసేసింది. జాతీయ సంస్థ నుండి కూడా త్రోసివేయబడ్డాడు. జాతీయ సంస్థ అంటే ఏంటి? సంస్థ అంటే చిన్నదే, జాతీయ సంస్థ అంటే జాతీయంగా మొత్తం ఆ దేశపు ప్రధాని లేకపోతే ఆ దేశపు రాజు అయిన అహాబు, అతని ఫ్యామిలీ కూడా ఏం చేస్తుంది? ఏలియాని. మరి అందరూ తోసేస్తే దేవుడు తోసేస్తాడా? దేవుడు తోసేస్తాడా? నిన్ను బంధువులు విడిచిపెడితే దేవుడు తోసేస్తాడా? వాక్యం కొరకు అందరూ నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ నీ పక్షంలో ఉన్నవాడు నమ్మదగిన వాడు, గొప్పవాడైనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్నందరూ విడిచి వెళ్ళరి అని అంటున్నాడు. ఇజ్రాయేలు దేశం యొక్క జాతీయ సంస్థ కూడా నన్ను విడిచిపెట్టింది. ఇజ్రాయేల్ యొక్క దేశపు సంఘం నుండి కూడా అతడు వెలివేయబడిను. ఈ యాజకులు మొదలగు వారందరూ అతను బయటకు త్రోసివేసిరి. పౌలుకున్న ఒక కంగి కూడా అతనికి లేదు. అతనుకున్నదేంటి? ఒక చిన్న గొర్రె చర్మము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గ్లోరీ. కొండ మీద కూర్చుని ఉండి పక్షులచే పోషించబడ్డాడు. నిజమేనా? కాకుల ద్వారా అతడు ఏం చేయబడ్డాడు? పలికాడుగా, ఇదిగో ఇక నుండి 3.5 సంవత్సరాల వర్షమైన మంచైన కురవదన్నాడు. మరి అక్కడ ఉన్న ప్లేస్లో ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. మరి కరువు వస్తే ఎవరికి వస్తుంది? ఏలియాకు కూడా వస్తుంది. కానీ తెగించాడు, రోషం కలిగి యెహోవా ఏం చెప్పమంటే అది చెప్పాడు. హల్లెలూయా. మరి యెహోవా ఏలియాని విడిచిపెట్టాడా? ముందుగా కాకులను పురమాయించుకున్నాడంట. కాల్చిన రొట్టెలను మాంసం కాకులు ఏం చేస్తున్నాయి? ఎక్కడ కాలుస్తున్నాయి? మరి ఆ రొట్టెలకు మాంసం ఎక్కడ కాలుస్తున్నాయి? ఏ ఇంట్లో ఉన్నాయి? ఎవరింట్లో రొట్టెలు మాంసం లేవు. రాజుగారి ఇంట్లో కూడా ఉన్నాయి అంటారా? ఏమో, బహుశా ఉండొచ్చేమో. రాజుగారి ఇంట్లో మరి అన్నీ దాచిపెట్టుకుంటారు కదా, ఉంటారు కదా, వాళ్ళకి ఉంటుందేమో కదా. మరి ఆ రొట్టెలు
మాంసం మరి ఎక్కడి నుండి తెస్తున్నాయి? ఒకవేళ దేవుడు పరలోక రాజ్యం నుంచి కాల్చి దేవదూతల చేత ఆ యొక్క కాకుల నోటికి కానీ అందిస్తున్నాడేమో, నాకు తెలియదు. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. అక్కడ ఆ చుట్టు ప్రాంతంలో ఎక్కడ కూడా రొట్టెలు కాల్చేవారు లేదు, మాంసం కాల్చేవారు లేరు. కానీ దేవుడు ఆ ఏలియాను ప్రేమించి ఉన్నాడు. అతడు పలికిన దానికి, అతన్ని పోషించడానికి కాకులు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎలా పోషించబడుతున్నాం? ఎలాగునా? నేను ఎన్నోసార్లు పులిపేట దగ్గర ప్రార్థించిన రోజులు ఉన్నాయి. ప్రభువా, ఆ యొక్క కరోనా కాలంలో ఎంతమంది ఆకలితో ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు? ఎవరు లేరా? ఒక పూట కూడా తినకుండా లేరా? తినడానికి ఎక్కువే కూడా పాడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 3-4 సంవత్సరాలు ఉంటా, లేకపోతే 2 సంవత్సరాలు నాకు తెలియదు, కానీ ఆ టైంలో ఎప్పుడు వండుకోలేని వంటలు కూడా వండేసుకున్నాం. మా బ్రదర్ అయితే మొత్తం సంపాదించిందంత తిండి కోసమే ఖర్చు పెట్టుకుని, సరే అప్పుడు తినేసాం, ఇప్పుడు ఏమో తినకుండా మానేస్తున్నామా? చెప్పండి అమ్మా. అప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏం పెట్టమన్నారు? సోడిజా పెట్టండి, సెల్దనం పెట్టండి అని చెప్పారా? ఏమంటమన్నారు? చికెన్ బిర్యానీ పెట్టండి. చికెన్ బిర్యానీ ఎందుకు? ఇమ్యూనిటీ పవర్ కోసం. మరి అందులో పేషెంట్లు కూడా ఏం పెట్టారు? ఫ్రూట్స్ ఇచ్చారా? ఏమిటి? రోజు చికెన్ బిర్యానీ మొహం కొట్టిది. తన ప్రజలను పోషించేవాడు, నమ్మదగిన వాడు. హల్లెలూయా. కరువు కాలంలో నిన్ను అనాథలకు విడిచిపెట్టాడండి. నువ్వు కేవలం ఆయన కోరుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను నేను పూర్తిగా నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను పోషించండి. ఆమేన్. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. అంతే నువ్వు ప్రార్థించవలసిన మాట. అది ఎలా వస్తుందో తెలీదు. మరి ఈ వారంలో నేను వారమంతా బయటికి వెళ్ళిపోయాను. మరి అక్కడ చాలా మంచి ఆహారం ఉంది, కానీ తినడానికి నాకే నోరు లేదు. ఓ పూట తింటే ఓ పూట తినేవాడిని కాదు. ఎందుకంటే భయము. ఇక్కడ అలవాటు అయిపోతే మళ్ళీ ఇంటికాడ కూడా అది అలవాటు అయిపోద్దని మరి అన్నీ పెట్టేస్తే ఎక్కడ తినేస్తాం? ఎంతమందికి అర్థమవుతుంది? నిన్ను పోషించువాడు, నిన్ను కాపాడువాడు, నిన్ను రక్షించువాడు, నిన్ను స్వస్థపరచువాడు, నిన్ను విమోచించువాడు, నీకు తోడుగా ఉన్నవాడు, నిన్ను కాపాడువాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు, యెహోవా ఎలాగూ సెలవుచ్చిచున్నాడు అను దాన్ని మాత్రమే పట్టుకున్నాడు అంటే ఏలియా. ఏం పట్టుకున్నాడు? యెహోవా ఎలాగూ సెలవుచ్చిచున్నాడు, ఆ ఒక్క మాటను హత్తుకున్నాడంట. చూడండి, ఇప్పుడు వారందరూ ఆధునికత వైపు మొగ్గురి. నిజమేనా? తోలుదట్టు కట్టుకున్న పాస్టర్ వైపు చూస్తారా, సూటు బూట్ వేసుకున్న పాస్టర్ వైపు చూస్తారా? చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. సాదా సీదా వస్త్రాలు వేసుకుని మీ ఇంటికి వస్తే ఆ మనిషిని ఏ గౌరవం? అదే సూటు బూటు వేసుకుని టై కట్టుకుని వస్తే, ఓ సార్ రండి, సార్ రండి సార్, యు ఆర్ వెల్కమ్, మీరు మా ఇంట్లో అడుగుపెట్ట, మాకు ఎంతో 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 అంటూ ఏం చేస్తాం? అదే నార్మల్గా మీతో ఉండే సేవకుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు, మీ గురించి ప్రార్థిస్తాడు, మీ గురించి విలాపిస్తాడు, మీ గురించి దేవుని దగ్గర విచారం చేస్తాడు. అలాంటి సేవకుడు మీ ఇంటికి వచ్చాడు అనుకో, ఏంటి ఏంటి చెప్పండి? అక్కడ ఇచ్చే గౌరవం ఇక్కడ దొరుకుతుందా? అమ్మా చెప్పండి అమ్మా, మాట్లాడట్లేదు అమ్మా, మాట్లాడండి, చెప్పండి అమ్మా. ఎవరికి ఏమో అర్థం కావట్లేదు. ఏమో మాట అర్థమైందో అర్థం కాలేదా? ఏం అర్థమైందో చెప్పండి, ఒకరు చెప్పండి అమ్మా. ఏమర్థమైంది అమ్మా? మౌనిక, ఏమర్థమైంది చెప్పమ్మా. సూటు బూటు వేసుకున్న సేవకుడు ఇంటికి వస్తే ఎలా ఉంటారు? అది మామూలుగా సాదా సీతగా వస్తే మామూలుగా వచ్చారండి, మంచిది లాగండి. అదే సూటు బూటు వేసుకుని వస్తే బిర్యానీ, డ్రింకు. కానీ నాకు నిజంగా ఈరోజు మంచి స్నేహితులు ఉన్నారండి. హల్లెలూయా. నన్ను అంతకంటే ఎక్కువ చూసే మంచి స్నేహితులు ఉన్నారండి. ఈరోజు నేషనల్గా ఫ్రెండ్షిప్ డే, అవునా? నేషనల్గా మొత్తం టోటల్ అందరికీ ఫ్రెండ్షిప్ డే. నిజమేనా? ఈరోజు గొప్ప ఫ్రెండ్షిప్ డే మీతో నేను చేసుకుంటున్నాను. నేను ఫ్రెండ్షిప్ డే ఎవరితో చేసుకుంటున్నాను తెలుసా? దేవునితో. నాకు నిజమైన స్నేహితుడు ఎవరు? ఆయనే. ఆ తర్వాత నా స్నేహితులు ఎవరు? మీరే. కానీ
ఆ ఏలియాకి ఎలాంటి గౌరవం సారెపతను ఊరిలో విధవరాళ్ళ ద్వారా జరిగిందో, ఆ ఎలీషాకు గనురాలైన స్త్రీ ఇంట్లో ఎలాంటి గౌరవం జరిగిందో మీ గృహాల్లో కూడా అదే విధంగా నాకు జరుగుతుంది. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నానండి. నేను ఎంతో సంతోషిస్తున్నాను. వ్యత్యాసం అనేది వస్త్రాల్లో ఉండకూడదు. వ్యత్యాసం అనేది ఆ మనిషి జీవితంలో ఉండకూడదు. ఒకే ప్రేమ కలిగి జీవించాలి. ఒక పెద్ద వ్యక్తి సూట్ వేసుకుని వచ్చినా, ఒక చిన్న వ్యక్తి నార్మల్గా వచ్చినా నువ్వేం చూడాలి? అతడు దేవుని ప్రతినిధి అని నువ్వు భావించాలి. చెప్పండి, సేవకుడు ఏమై ఉన్నాడు? అందరూ చెప్పాలి. నిజమేనా? మరి దేవుని ప్రతినిధి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరేం చేయాలి? ఎలాగునా? నా కాలు కడుకుని నెత్తి మీద నీళ్ళేసుకోమని కాదు దాని అర్థం. ప్రేమే. అన్నిటికీ ఏం కావాలి? మరి ఒకవేళ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు అక్కడిక్కడికి పోతే ఇంకంతేగా, అంతే కదండి. కాబట్టి మన ముఖ్యమంత్రి మన ఇంటికి వస్తే ఏం చేస్తాం? చెప్పండి అమ్మా. అసలు ఏం గౌరవం ఎవరా? ఏమవరా? ముఖ్యమంత్రి వస్తే ఎవరా? ఇవ్వకపోతే ఇప్పించుకుంటారు. అక్కడ ఇప్పించుకుంటారండి. నిజమేనా అమ్మ? చెప్పండి. నాయకులు గౌరవ ప్రతినిధులు. వారు ఎక్కడ వారైనా సరే మనం ఏం చేయాలి? గౌరవించాలి. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మనం ఏం చేయాలి? ఆహాబు ఏ ఇశ్రాయేలు ప్రజల ఇంటికి వెళ్ళినా అతడికి ఏముండేది? గౌరవం ఉండేది. కానీ ఏలియాని చూసి ఎవరు గౌరవించేవారు కాదు. ఎందుకంటే ఏలియా వస్త్రం ఏంటి? గొర్రెచరం కట్టుకుని, చిన్న వంకర కర్ర కట్టుకుని, ఇలా వంగుతూ నడుస్తూ, అతను నచ్చని పని చూశాడంటే యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు అని వాడు అంతే. ఆహాబు ఏంటి? దజ్జాగా కిరీటం పెట్టుకుని రాజుగారు వస్తున్నారు ఓహో అనేటప్పటికి అందరూ వంగి నమస్కారాలు పెట్టే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు వంగి నమస్కారాలు పెట్టక్కర్లేదు. వచ్చిన వ్యక్తికి మీరు గాడ్ బ్లెస్ యు చెప్పండి. వచ్చిన అతిథికి మీరు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? అమ్మ మాట్లాడినమ్మా, గాడ్ బ్లెస్ యు చెప్పడం తప్ప? ఏమైనా నేరమా? చెప్పండి అమ్మా. గౌరవించుట. దేవుని స్తోత్రం. చప్పట్లు కొడతారా? ఈరోజు ఏలియా దగ్గర ఆగిపోతాం. ఇంకా బోలు మంది ఉన్నారు. ఎప్పుడు చెప్పాలో మరి. దేవుడు నన్ను ఎప్పుడు నడిపిస్తాడో. ఇంకా చాలామంది వ్యక్తుల గురించి, ఇందులో చాలా వ్యక్తుల గురించి నేను మ్యాటర్ చేసుకున్నాను. కానీ ఏలియా దగ్గర ఆగిపోయాం. నిజమేనా? సరే, ఆయన దేవుడు ఇంకా మనతో మాట్లాడే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ దేశపు ప్రథమ మహిళకు యెజబెల్ అంట. ఎవరంట? ఆవిడెవరు? ప్రధానమంత్రి భార్య, రాజుగారి భార్య. ఎవరు? యెజబెల్. యెజబెల్ ఎలా ఉండాలి? ఇప్పుడు మనకు ఒక ఆవిడెవరు? ఆవిడ పేరు గుర్తు, ఆర్థిక మంత్రి ఉంది. ఆమె పేరేంటి? నిర్మలా సీతారామన్. అంతే కదా? నిర్మలా సీతారామన్. ఆమె బడ్జెట్ ప్రవేశం పెట్టినప్పుడు ఆమె వస్త్రాలు ఏం చేసిందంట? బడ్జెట్ను ప్రవేశపెడుతుంది కదా. అంటే డబ్బులు దీనికి ఇంత, దీనికి ఇంత, దీనికి ఇంత అని ప్రవేశపెడుతుంది కదా. ఆమె వస్త్రధారణ ఎలా ఉంది? మన ఇండియాలో ఉన్న ఆ యొక్క కట్టుబాట్ల ప్రకారంగా ఆమె చాలా పద్ధతిగా తయారై సింపుల్గా వచ్చిన అతిథులను గౌరవిస్తూ, స్వీట్ తినిపిస్తూ, ఇదిగో మీకు ఇలాగని ఆ యొక్క ఆమె ఏం చేసింది? బడ్జెట్లని ప్రవేశపెట్టింది. ఎంతమందికి అర్థమవుతుంది? మరి అదే మహిళ బాగా లిఫ్ట్కి ధరించుకుని, ఇక్కడ సీవ్లెస్ జాకెట్ వేసుకుని, అమ్మ వింటున్నారా? సీవ్లెస్ జాకెట్ వేసుకుని, ఇక్కడ మోకాలు పైదాకా ఫ్రాక్ వేసుకుని అక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వస్తే గౌరవం దక్కుతుందా? ఉంటుందా? ఆమె గౌరవించబడాలంటే మొదట ఆమె అలంకరణ వస్త్రధారణ సరైన విధంగా ఉండాలి. మరి సహోదరులారా, మీరు ప్రధానుల కంటే గొప్పవారు. మీరు నిజమేనా అమ్మ? చెప్పండి అమ్మ. మరి మీరు గౌరవించబడాలంటే అమ్మ చెప్పండి. ఎవరు మాట్లాడలేదు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమె చెప్పుకుందాం, ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అంటే మీరు వినలేని స్థితిలో ఉన్నారు కాబట్టి నేను గాడ్ బ్లెస్ యు, దేవుడు దీవించును అని చెప్తున్నాను. వింటానంటే ఒక 10 నిమిషాలు చెప్తాను. వద్దు అని అంటే క్లోజ్ చేద్దాం.
ఏం చేయమంటారు? దానికైనా ఆమెను చెప్పండి, దీనికైనా ఆమెను చెప్పండి. దేనికైనా ఏంటి? వద్దండి అన్నవాళ్ళు ఆమెను చెప్పండి. చెప్పండి బాబు అన్నవాళ్ళు. దాని స్తోత్రం. హల్లెలూయా. సరే, చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ దేశపు ప్రథమ మహిళకు యెజబెలు అన్ని నాజుకులు ప్రవేశపెట్టిందంట. ఎన్ని నాజుకులు? ఏమైతే ఆమె అలంకరణ చేసుకుంటుందో, ఏమైతే ముఖానికి రంగులు తీసుకొస్తుందో, ఏదైతే ఆమె రంగులంట ఇక్కడ కూడా వేసేదంట. ఆమె దొరికితే మొత్తం ఏ భాగం కూడా విడిచిపెట్టలేదు. మొత్తం చెవులకో రంగులు, చెవులు కూడా రంగులు వేస్తారా? వేయరా? వేస్తారా? వేయరా? మగాళ్ళకి తెలుస్తుంది, ఆడవాళ్ళు తెలియదు. ఎందుకంటే వాళ్ళు వేసుకున్నా చెప్పరు కదా. రే చెప్పండి, రే చూసావా బాబా, చెప్పండి, ఎప్పుడు చూడలేదా చెవులకు రంగులు? రింగులు పెట్టుకుంటారంటే ఇవన్నీ చెవులు కూడా రంగులు వేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ ఎర్రని రంగు కనీ కనపడినట్లుగా ఉంటుంది కదా, మెరుపు కనీ కనపడినట్లుగా, బొగ్గలకి అద్దనట్టుగా. లిప్స్టిక్ ఏం చేస్తారు? బొగ్గకి అద్దనట్టుగా. అంటే ఆ బొగ్గలు ఎలా కనబడాలి? ఎర్రని చెక్కిల్లా కనబడాలి. అంటే కవి వివరిస్తుంటాడు కదా, ఆ కవి వివరిస్తున్నట్లుగా వీళ్ళందరూ ఏం చేస్తారు? ఈ మూతులకు రాసుకునే రంగులు ఈ బొగ్గలు కూడా రాస్తారు, ఈ కళ్ళకు రాస్తారు, ఈ చెవులకు రాస్తారు. ఎక్కడ చూసినా ఆమెకి ఎలా ఉండాలంటే ప్లెజెంట్గా కనబడాలి. గాడిద గుడ్డు ప్లెజెంట్ కాదు, షోకేసులు అయితే బొమ్మల కంటే దారుణంగా ఉంటారు వీళ్ళు. నిజమేనండి అమ్మా? చెప్పండి అమ్మా. మన స్త్రీలు చాలా గౌరవమైన వాళ్ళు. అక్కడ డ్యాన్స్లు వేస్తారు చూడండి, ఎక్కడ తీర్థాల్లో డ్యాన్స్లు వేస్తారు కదా, ఆ డ్యాన్స్లు వేసే వాళ్ళు వేసుకున్నట్లుగా మనం కూడా వేసుకున్నాం అనుకో, మనం కూడా ఎవరు? మనం కూడా అంతే. కాకపోతే వాళ్ళు అక్కడ డ్యాన్స్ వేయరు, మనం ఇక్కడ వేస్తాం డ్యాన్స్, అంతే. నిజమేనా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆమంటే యెజబెలు అన్ని నాజుకులు ప్రవేశపెట్టిందంట. యాజకులు అందుకు ఏకీభించరంట. యాజకులు అందరూ కూడా ఏకీభించారంట అండి. ఏంటి అమ్మ చెప్పండి? క్యాథలిక్ సంఘంలోని, లూథరన్ సంఘంలో, బ్యాప్టిస్ట్ సంఘంలో చక్కగా ఇంత పొడుగు ఇలా ఎట్టుకుని, ఇలా మూతికి ఎర్రని రంగు, నల్లని రంగు, పింక్ రంగు, అవసరమైతే వంకాయ రంగు ఇప్పుడు వచ్చాయి కదండి, చెప్పండి. ఇవన్నీ రాసుకుని ఆ జీన్ ప్యాంట్లు వేసుకుని టైట్గా ఫిట్గా వేసుకుని అక్కడికి పోయి వెళ్ళి అక్కడ అలా ఊగుతూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళు పాస్టర్లు ఎవరైనా ఏమైనా అంటారా? మళ్ళీ వాళ్ళకి వీడియోలు తీస్తూ అక్కడ ఎంజాయ్ చేస్తారండి. ఒక పాస్టర్ ఏం చేశాడో తెలుసండి, కొంతమంది పాస్టర్ల మీటింగ్ పెట్టి ఈ యవనస్తుల చేత క్లబ్లో డ్యాన్స్లు వేసినట్టు వాళ్ళ ముందు డ్యాన్స్లు వేస్తున్నాడు. ఏమనుకోవాలండి? స్త్రీ పతనం అయిపోయిందంటారా? నిజమేనా? స్త్రీ గౌరవం పతనం అయిపోయిందా? చెప్పాలండి. హల్లెలూయా. కానీ థాంక్ గాడ్, నిజంగా దేవుడు మళ్ళీ అందులోంచి బయటికి లాగాడు, ఆ స్థితిలోంచి బయటికి లాగాడు. మన స్త్రీలను ఆ యొక్క అనీచితమైన, ఆ యొక్క అనైతికమైన ఆ యొక్క పరిస్థితుల నుండి బయటకు లాగాడు మనల్ని. ఎందుకో తెలుసా? నీవు ఆయనకి ఇష్టరాలిగా జీవించడానికి. ఎందరైతే ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో వారందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు. గట్టి కొడతారు చెప్పట్లు. ఎవరు కొట్టాలి ఈరోజు? దేవుని స్తోత్రం. ఇప్పుడు పురుషులు కొట్టద్దే, ఎవరు కొట్టాలి? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కొడతారు గట్టిగా చెప్పట్లు. కొట్టరా? ఏం మీ మంచి కోసం చెప్తే నన్ను చెడ్డోని అనుకోవద్దే. ఎందుకంటే మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలంటే అలాగే ఏలియా వలె కట్టిన పని బాగా చేయాలి. ఒకవేళ చేయకపోతే నేను కూడా వారిలో ఒక్కనే, నేను కూడా యెజబెలు బోధను అంగీకరించిన వాడినే అవుతాను. నిజమేనా? యెజబెలు బోధన కాదని నేను తీసుకొచ్చేది, ఏలియా ఆత్మ కలిగిన అదే శక్తి బోధ ఇక్కడ ఉన్నది. హల్లెలూయా. బోధకులు మొదలగు వారందరూ సహకరించారంట. సహకరించారా? సహాయం చేస్తున్నారు. కానీ ఏలియా ఆ విధంగా చేయలేదు. అతడు వాక్యం పట్ల యథార్థంగా ఉండెను, దానిని బట్టి అతడు విడనాడెను. హల్లెలూయా. ప్రభువా, నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను, వారు నా ప్రాణము కూడా తీయవెదుగుచున్నారు అని చివరకు మొరపెట్టును. కానీ దేవుడు ఒక ఆదరణ ఇచ్చేట్లను, ఏలియా నువ్వు అక్కడవే కాదయ్యా, నాకు ఇంకా 7,000 మంది ఉన్నారు. అమ్మా చెప్పండి అమ్మా. ఒకవేళ నేనే అనొచ్చు, ప్రభువా నేను ఒక్కడే నీ కొరకు రోషం కలిగి ఉన్నానంటే, ఆయన అంటాడు నువ్వు ఒక్కడవే కాదయ్యా, ఇక్కడ కూర్చున్న వారందరూ రోషం కలిగి నా కొరకు ఉన్నారు. నిజమేనా? దేవుని స్తోత్రం. అందుకే చూడండి,
అతడు ఒక్కడే ఉన్నాడు అని దానిని గురించి ఏలియా ఉబ్బిపోయినని నేను తలంచును. అతడు ఉబ్బిపోవడానికి చెప్పలేదన్నమాట. నేను ఒక్కడిని చూపిస్తున్నాను, నేను ఒక్కరినే కరెక్ట్ అన్నట్టు కాదండి అక్కడ దాని అర్థం. అక్కడ ఉన్న వారందరి పరిస్థితిని బట్టి నేను ఒక్కడనే పర్ఫెక్ట్గా ఉన్నాను. మరి మన ఆలోచన ఎలా ఉండాలి? వీళ్ళందరికంటే, ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికంటే, నీ పక్కన ఉన్న వారందరికంటే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? గొప్పోడుగా ఉండమని చెప్పట్లే, వాళ్ళందరికంటే నువ్వు వ్యత్యాసంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనా? చూడండి, ఒక కూటములకు ఏర్పాటు చేయుటకు యాజకుని యొద్దకు వెళ్ళిన ప్రతిసారి వారు అతన్ని తిరస్కరించుని ఉండిరి. ఓ పిచ్చివాడా, ఇక నుండి వెళ్ళిపో అని వారు అతను వెళ్ళినప్పుడు చేదరించుకుంటూ ఉన్నారంట. హల్లెలూయా. అయితే ఎలీషా గురించి చూడండి. ఎలీషాని ఏమన్నారు? హల్లెలూయా. ఏమన్నారండి? బోడివాడా. మరి ఎలీషా ఏమన్నా ఎందుకు బట్టబర వచ్చింది? ఏమన్నా ముసలోడా? ఎలీషా ఏమన్నా ముసలోడండి? మరి బట్టబర ఎందుకు వచ్చింది? ఏలియాని వెంబడించాడు, అందుకే వచ్చింది. ఏమైనా గొరికించుకున్నాడా? అమ్మా, మా ఏలియాకి ఎలా ఉందో నేను కూడా అలాగే గొరికించుకుంటాను. ఈ ఏలియా కూడా ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే కటింగ్ చేయించుకుంటాను. అవుతుందా? నేను ఒకవేళ తీయించేసినా మళ్ళీ వచ్చేస్తుంది. అవునా కాదా? ఏలియాని వెంబడించిన ఎలీషాకు బట్టతల. కారణం ఏంటంటే దేవుడు ఆ స్థితిలో ఇచ్చాడు అతనికి, కానీ అతను ఓడగొట్టుకోలే. కానంట అక్కడ కొంతమంది ఎలీషా ఏలియాని వెంబడిస్తే కొంతమంది ప్రజలంట ఏలియా దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? ఏలియాకి బట్టతల ఉంది. కాబట్టి మనం కూడా ఏం చేద్దాం? ఇంకా అక్కడ ఉన్న 50 మంది ప్రవక్తలంట, 50 మంది ప్రవక్త పాఠశాలలో చదువుతున్న వాళ్ళు, ఒరే ఏలియా వల్లే మనం కూడా బట్టబొర చేసేసుకుందాం రండి అని అందరూ క్యూ కట్టి ఒకరొకరు మొత్తం గుండు గోగించుకున్నారంట. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అలా గుండు గోయించుకుంటే ఏమైనా అద్భుతమైన శక్తి వస్తుందా? అమ్మా చెప్పండి అమ్మా. కొంతమంది మీసాలు తీసేస్తారు, కొంతమంది మీసాలు ఉంచుకుంటారు. అది వారి ఇష్టం, అది వ్యక్తిగతమైంది. దాని గురించి నేనేమి పలకడానికి సరిపోను నేను. కానీ ఇప్పుడు ఏలియాకి ఏమున్నాయి అక్కడ? ఇదంతా బట్టబొర ఉంది. అమ్మా వింటున్నారా? అదంతా ఆయన కావాలని గొరిగించుకున్నాడా? ఆయనకు తల ఊడిపోయింది. అది ఆయనకేమో మీసాలు ఎక్కువ ఉన్నాయంట. ప్రవక్త అన్నాడు పెద్ద మీసాలు ఉన్నాయంట. గెడ్డం ఎంత ఉంది? ఇంత గెడ్డం ఉందంట. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రవక్తల భాషలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఒరే ఏలియా తల మెరిసిపోయింది. ఏలియా తల, అమ్మ మాట్లాడండి, ఏలియా తల మెరిసిపోయింది. అతనికి పొడవాటి మేసాలు ఉన్నాయి, అవి కూడా మెరిసిపోయాయి, గెడ్డం కూడా మెరిసిపోయింది. ఇప్పుడు ఏలియా బట్టలు ఏం కట్టుకున్నాడు? మనం కూడా ఏం చేద్దాం? అది ఎంత సైజు ఉందో చూడండి, ఆ సైజులోనే కత్తిరించాలి. అది ఏ షేపులో ఉందో ఆ సైజులోనే కత్తిరించాలి. అతను గెడ్డం తెల్లగా ఉంది, మనం కూడా తెల్లగా చేసుకోవాలి. తెల్లగా చేసుకుంటే మనం అలా అవుతుందా? అమ్మా, మూరుడు బారవదు, బార మూరు అవడదు. అవునా కాదా? దేవుడిచ్చిన అందం ఇది. ఒకని వలన మనం ఒకని వలే మారిపోవడానికి మనం, ఇప్పుడు నేనున్నానండి, ప్రభాస్ అంత హైట్ అవ్వాలనుకుంటున్నాను నేను, అవుతానా? అమితాబ్ బచ్చన్ అంత హైట్ అవ్వాలనుకుంటాను, అవుతానా? నాకు ఎంత హైట్ ఇచ్చాడో అంత హైట్ ఉంటాను నేను. మనోడికి 9 పేకలు వచ్చాయంట. ఎవరికి? ఒక వ్యక్తికి 9 పేకలు వచ్చాయంట. నేను కనీసం 12 పేకలైనా తెచ్చుకోవాలి. ఎన్ని? 12 పేకలు కాదు కదా, కనీసం ఒక ప్యాక్ కూడా లేకుండా ఒకటే ప్యాక్ ఇచ్చేసాడు డైరెక్ట్గా. 6 ప్యాక్ లేదు, ఏం ప్యాక్ లేదు, డైరెక్ట్ ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్. ఎంతమందికి అర్థమవుతుంది? కుదరదది. శరీర రూపాలు మార్చుకున్నంత మాత్రాన అద్భుతమైన శక్తి నిన్ను వెంబడించదు. మరి ఏం వెంబడిస్తుంది? నువ్వు ఆ ఏలియాలో ఉన్న దేవుని ఆత్మను వెంబడిస్తే, ఆ ఏలియాలో ఉన్న వాక్యాన్ని వెంబడిస్తే, ఆయన ఉన్న ప్రార్థన శక్తిని వెంబడిస్తే, ఆయన ఉన్న దేవుని వెంబడిస్తే, అదే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను వెంబడిస్తుంది. మరి ఎలీషాని ఎంతమంది వెంబడించారు? ఎలీషా ఏమైనా గుండు గుయించుకున్నాడా? కాదండి. చిన్న యవ్వన వయసులో 12 సంవత్సరాల వయసులో అతడు అరకు దున్నుతున్నాడంట. ఏంటి?
ఎన్ని 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 అరకలు? 12 అరకల ఎడ్ల చేత యవనస్తుడు, మంచి యవనస్తుడు. అతను ఇంచుమించు మరి 16 సంవత్సరాలు ఉండొచ్చు అనుకున్నాను నేను బహుశా. అతడు ఆ యవన కాలంలో తన కుటుంబంలో ఉన్న వ్యవసాయం చేసుకుని బతకడానికి 12 అరకల చేత, దేవుని చిత్తం మీద అది వేరొక చోట ముందోసారి నేర్చుకున్నాం, తర్వాత నేర్చుకుందాం. అరకు దున్నుతున్నాడు. కానీ ఏలియా వచ్చి ఏం చేశాడు? ఏం చేశాడు అమ్మా? చెప్పండి అమ్మా. ఇక్కడ ఏమైనా అర్థం అంటే ఏమీ లేదు. దుప్పటి వేశాడు. నిజమేనా? దుప్పటి వేయగానే మనోడు ఏమన్నాడు? ఎలీషా, నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను, ఇంకంటే మళ్ళీ తర్వాత ముద్దు పెట్టుకోవడానికి ఏమీ, దేవుని దగ్గరకు వస్తే అలాగే రావాలండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎలీషా అన్నీ విడిచిపెట్టి వచ్చాడు, వ్యవసాయాన్ని విడిచిపెట్టాడు. 12 అరకల ఎడ్ల చేత 12 ఎడ్లను ఏం చేశాడు? బలించేసి వాటిని నరికేసి కూర వండేసి మొత్తం ఆ ఊర్లో వాళ్ళందరికి విందు చేసి, ఇంకా నాకు ఏ పని వద్దు, నేను ఆయన పని మీద ఉండాలి, ఎందుకంటే ఆయన దుప్పటి నా మీద వేసాడు. హల్లెలూయా. ఇప్పుడు దుప్పటికి ఆయన సరిపోలేదు అక్కడ, అంటే చిన్నోడు అయిపోయాడు, దుప్పడేం పెద్దదైపోయింది. నిజమేనా? పుట్టిన ప్రతి క్రైస్తవుడు పుట్టినప్పుడు వాడు వాక్యం నేర్చుకునేవాడు, వాడికి ఇంకా దుప్పటి ఇవ్వబడలే, దుప్పటి వేసాం అంతే, అది పరిశుద్ధాత్మని భయాన. నిజమేనా? ఇప్పుడు ఇక్కడ కొంతమంది సహోదరులు ఉన్నారు, అది 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది బాప్తిసం పొందుకుని, ఇప్పుడు వారి మీద దుప్పటి వేసాం, పరిశుద్ధాత్మ అనేది దుప్పటి భయాన్ని వేసాం. ఇప్పుడు దానికి ఆ దుప్పటికి వారు ఏమవ్వాలి? వారి జీవితాలు సరిపోవాలి. అందుకే ఇప్పుడు ఆ ఎలీషా ఏం చేశాడు? ఏలియాని వెంబడిస్తూ ఉన్నాడు. నిజమేనా? ఈ ప్రవక్తల పాఠశాలలో చదువుతున్న 50 మంది కూడా ఏం చేస్తున్నారంట? ఏలియా వాళ్ళే వెంబడిస్తున్నారంట. ఏలియా వాళ్ళ బట్టబుర్ర చేసుకున్నారంట. అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు ఉంటాయిరా, కాబట్టి మనం ఏం చేద్దాం? తెల్లని రంగు కొట్టేద్దాం. అప్పుడు కొట్టట్లేదా? అబ్బే 8 సంవత్సరాల కుర్రోడు మా అబ్బాయికి కటింగ్ చేయించుకోవడానికి పోతాడికి ఎంత జుట్టు ఉంది, ఎంత జుట్టు. ఆడు 8 ఇంకా ఎక్కువ ఉంటా అనుకుంటానులే, నాకు తెలియదు. 8 కాదు, ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆడు 7th క్లాస్ చదువుకున్నాడంట, అంటే ఇంచుమించు 12 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ పొట్టుగా ఉన్నాడు. అడిగి ఎంత జుట్టు ఉంది. నేను అన్నాను, తమ్ముడు నీకు ఎంతమంది పిల్లలు అన్నాను. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు అన్నాడు. పెళ్ళి అవ్వలేదా? అప్పుడే జుట్టు మెరిచిపోయింది నీకు. అదేటన్నా ప్యాషన్, ఇది ప్యాషన్ అన్నాడు. అంటే ప్యాషన్ ఇది సేమ్ అచ్చ ముసలోళ్ళలో ఉన్నాను, అందుకే మీకు ఎంతమంది పిల్లలు అని అడిగాను. సారీ ఏమనుకోక తమ్ముడు అంటే ఇంకా వెంటనే మనసు మార్చేసుకున్నాడు ఆ కుర్రోడు. వెంటనే బ్లాక్ రంగు ఏం చేసుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే ఏలియాకి ఆ తెల్ల జుట్టు ఉందని ఇక్కడున్న 50 మంది శిష్యులు కూడా ఏం చేశారు? తెల్ల రంగు వేసుకున్నారంట. గెడ్డానికి తెల్ల రంగు అంట, మీసానికి తెల్ల రంగు అంట. మళ్ళీ ఆయన ఎంత కర్ర ఎంత హైట్ ఉందో, కర్ర ఎంత వంపు ఉందో అంటున్నారా? సేమ్ అయ్యే కర్రలు చేయించుకున్నారు. తోలు దట్టి చేయించుకున్నారంట. తోలు దట్టి, ఏం తోలు దట్టి? గొర్రె చర్మం ఇవన్నీ పెట్టుకుని ఆయన ఎలా నడిస్తే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అలాగే అడుగులు అడుగేసి నడుతున్నారంట. ఎందుకంటే ఎలీషా మాత్రం మామూలుగానే ఉన్నాడు. ఎలీషా వస్త్రాలు వేరు, ఎలీషా నడిచే విధానం వేరు, కానీ మిగతా వాళ్ళందరూ ఏలియాను వెంబడిస్తున్నారు. కానీ ఎలీషా ఏలియాలో ఉన్న ఆత్మను వెంబడిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ప్రవక్త గారిని వెంబడిద్దామా, ప్రవక్తలో ఉన్న ఆత్మను వెంబడిద్దామా? అంతేనా? ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా దేవుడు మాత్రం నిన్ను విడవడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషాని ఏం చేస్తున్నారు? బోడివాడా అని ఎగతాళి చేస్తున్నారంట. వారిద్దరిని చాలా ఎగతాళి చేసినప్పుడు అక్కడ ఎలీషా ఉన్నాడు, కోపడ్డాడంట. కోపడ్డగానే ఏం జరిగింది? ఆడు ఎలుగుబంట్లు వచ్చి అక్కడ 42 మంది యవనస్తుల్ని, కారణం ఏంటో తెలుసా? అక్కడున్న తల్లులు వారి పిల్లలకి ఏలియా ప్రవక్త గురించి అబద్ధాలు చెప్పారంట. అమ్మా, ఏలియా మంచోడు కాదు, ఏలియా వాక్యం వినకండి, అతడు చెడ్డోడని బోధించారంట.
చెడ్డోడని బోధించిన కారణాన్ని బట్టి ఆ యవనస్తులు ఆ ఎలీషా నడిచి వస్తున్నప్పుడు బోడువా అని ఎగతాళి చేస్తున్నందుకు 2 ఆడవి ఎలుగుబంట్లు అరణ్యంలో వచ్చి ఆ 42 మందిని ఏం చేశారు? చీల్చి చంపేశారు. ఎంతమందికి అర్థమవుతుందా? మరి దేవుని శక్తి ముందు మనం ఏం చేయకూడదు? ఎగతాళిగా ఉండకూడదు. అందరూ విడిచిపెట్టినా, అందరూ ఒంటరులు అయిపోయినా దేవుడు మాత్రం నిన్ను ఒంటరివాడిగా చేయడు. నీ ప్రక్కన 1000 మంది పడినా, 10,000 మంది పడినా ఆయన నిన్ను మాత్రం ఎన్నడూ విడిచిపెట్టడు. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కునుకొడు. మనం అనుకరణ చేసేది కాదు భక్తి, ఆచరించేది భక్తి. అంతమంది వాక్యం అర్థమైంది. మరి ఈ వాక్యం కొరకు ప్రార్థన చేస్తారా? దేవుడు మనల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా లేచి నిలబడదామా? లేచి నిలబడదామండి. మనం వచ్చిన బ్రదరు